ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనములో నుండి ధ్యానించుకుందాము. యేసుక్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, నీ జీవితములో నెరవేర్చుటకు. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నీపై శత్రువులు లేచి ఉన్నారు, నీకు భయమును కలిగించి ఉన్నారు. నీవు భయపడాల్సిన అవసరము లేదు. నీతో ఎవరైతే యుద్ధము చేస్తారో వారితో నేను యుద్ధము చేస్తానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. వారు భూమి మీద నీ యొద్దకు వచ్చి సాగిలపడి నీకు నమస్కారము చేస్తారు. నీ పాదముల ధూళి వారు నాకుతారు. అప్పుడు నేనే యెహోవానని, నా కొరకు కనిపెట్టుకొను వారు అవమానము పొందరని నీవు తెలుసుకుంటావు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతో ఎవరైతే యుద్ధము చేస్తారో వారితో నేనే యుద్ధము చేస్తానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. కనుక మరి యొక్క వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలని దేవుడు కోరుకొనిచున్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నేను నేరస్థాపన చేసేదనని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఏ శత్రువుకి భయపడాల్సిన అవసరము లేదు. నీవు భయపడాల్సింది లోకరక్షకుడైన యేసు క్రీస్తుకు మాత్రమే నీవు భయపడాలి. ఆయనకు మాత్రమే నీవు నమస్కరించాలి. నీతో ఎవరైతే యుద్ధమునకు దిగి ఉన్నారో వారితో నీవు కాదు గాని నీ పక్షముగా సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పక్షముగా నిలబడి వారితో నేనే యుద్ధము చేస్తానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నీ శత్రువులపైన గొప్ప విజయాలను కలుగచేయుచున్నాడు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. యెషయా చాప్టర్ 49 verse 25. And I will strive with him that striveth with thee. Praise the Lord. They shall bow down to thee with the face toward the earth, and like up the dust of the feet. Amen. And thou shalt know that I am Jehovah, for they shall not be ashamed who wait on me. Praise the Lord. Amen. And no weapon that is prepared against they shall purpose prosper, and every tongue that rise against thee in the judgment thou shalt command. Praise the Lord. Amen. And I will strive with him that striveth with thee. Praise the Lord. Amen.